ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండమైన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పారు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. ఎవరూ ఊహించని స్థాయిలో భారీ మెజారిటీతో విజయకేతను ఎగురవేశారు కూటమి అభ్యర్థులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి సెలబ్రిటీలు సైతం కాంగ్రెస్ చెప్పారు. ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా సినీ లవర్స్ ఫోకస్ మొత్తం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పైనే ఉంది. ఎప్పుడెప్పుడు కూటమి గెలుపుపై ఎన్టీఆర్ స్పందిస్తారు అని సాధారణ ఓటర్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కూటమి గెలుపుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గెలుపు అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి సాధ్యం కాని గెలుపును సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు జూనియర్ ఎన్టీఆర్. మామయ్య అందుకున్న విజయం భావితరాల వారిని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని, ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తుందని చెప్పారు. ఇకపోతే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నారా లోకేష్ కు కంగ్రాట్స్ అన్నారు. అంతేకాకుండా హిందూపురం నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించిన బాబాయ్ బాలయ్యకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. అదేవిధంగా ఎంపీ స్థానాల్లో పోటీ చేసి గెలిచిన శ్రీ భరత్ తో పాటు తన అత్తమ్మ పురంధేశ్వరికి ప్రేమగా శుభాకాంక్షలు తెలియజేశారు తారక్. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతటి ఘన విజయానికి కారకుడైన పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని, కూటమి గెలుపుకు ఆయన అహర్నిశలు శ్రమించారని అన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన తన మామయ్య చంద్రబాబుకు కంగ్రాట్స్ చెప్పారు హీరో కళ్యాణ్ రామ్. చంద్రబాబు పట్టుదల, అంకిత భావం ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేస్తుందని అన్నారు. బాబాయ్ బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ మాటల్లో చెప్పలేమని, కూటమి గెలుపుకు ఎంతో కష్టపడ్డాడని కళ్యాణ్ రామ్ చెప్పారు. ఏదేమైనా రాజకీయాలకు దూరంగా ఉన్న గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూటమి గెలుపుపై స్పందించడాన్ని టీడీపీ కార్యకర్తలతో పాటు ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.